నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చండీ ఉపాసకులు, అస్ట్రాలజర్ పాకాల వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వంశీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వంశీ గారు, లక్ష్మీ అనుగ్రహం కోసం యావత్ ప్రపంచం కూడా ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటుంది. అవును. ఎంతున్నా ఇంకా ఇంకా కావాలి అనుకుంటారు. ఆబ్వియస్ గా లక్ష్మి పవరే వేరు, లక్ష్మికి ఉన్న ఏంటి ఫాలోయింగే వేరు. ఫాలోయింగే వేరు. లక్ష్మీదేవి అయితే విష్ణు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అనివార్యంగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ తండ్రిని పట్టుకుంటే తల్లి తండ్రితోటే ఉంటుందిగా. అవును. సరే, ఈ లాజిక్ ని పక్కన పెట్టేస్తే అసలు లక్ష్మి అనుగ్రహం నాకు, ఉమ్. మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, మాకు లక్ష్మి అనుగ్రహం కలగట్లేదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఉన్నవాడికి అప్పులు ఉన్నాయి, లేనివాడికి అప్పులు ఉన్నాయి, ఉండి అవును. లేనివాడికి కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు అప్పులు అవును. అనేవి కామన్ గా ఉన్నాయి. అంటే ఇంటి పేరు ఎంత కామన్, అప్పులు ఉండడం అంత కామన్ గా ఉంది. అవును, మరి అవును. అప్పుల బాధల నుంచి బయటపడాలి, లక్ష్మి అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది వంశీ గారు? ఉమ్, లక్ష్యతే మీయతే లక్ష్మి అని అంటే సాధారణంగా ఏంటంటే ఎవరికైతే ఎంత ఇవ్వాలో చూసి ఇచ్చేది లక్ష్మి అని. లక్ష్మి అంటే కేవలం ధనమనే కాదు. ఆ, Correct. యస్య యదిష్టతే తదస్య ధనమని అంటే ఎవరికి ఏది ఇష్టమో అది ధనమని. ఇప్పుడు అనారోగ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి అనారోగ్యం అంతా కూడా కుదుట పడితే అతడికి అదే లక్ష్మి, అవును, అదే కావాలి కూడా. అదే కావాలి కూడా. ఉమ్. అట్లాగే ఒక అతను కొన్ని సంవత్సరాల నుంచి శ్రమ చేస్తున్నాడు కానీ సరిగ్గా ఉద్యోగం లభించట్లేదు. హా, అతనికి ఎప్పుడైతే సరిగ్గా ఉద్యోగం వస్తుందో అదే లక్ష్మి. ఆ. కాకపోతే నానుడు ఏంటంటే లక్ష్మి అంటే ధనము డబ్బు అని అలవాటు అయిపోయింది. ఉమ్. కాకపోతే ఎవరికి ఏది ఇష్టము అనేది చూసుకొని అంటే అతడు దేంతో తృప్తి పడతాడో అది లక్ష్మి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్లా వస్తుంది అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఏదో లక్ష్మీ పూజ చేసినంత మాత్రాన అలాంటి వెంటనే అనుగ్రహించే దేవత కాదు లక్ష్మి. మిగతా దేవతలు వేరు. వెంటనే అనుగ్రహించిన అమ్మవారు వెంటనే అనుగ్రహించదు, అంటే నియమాలు పాటించాలి. ఉమ్. నియమాలు ఎక్కువ ఉండాలి. ఎలాంటి నియమాలు అంటే సుసంపృష్ట గృహాన్ అంటే శుచి శుభ్రత ఉండాలి అమ్మవారికి ఎప్పుడైనా సరే. శుచి శుభ్రత లేకుండా అది సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలని పూర్తి చేసుకొని ఆ ఇల్లు ఎప్పుడైతే శుభ్రపరచుకుంటారో అటువంటి ఇంట్లో నేను ఉంటా అని చెప్పేసి చెప్తుంది అమ్మవారు. అట్లాగే తెల్లని పావురాలు ఎక్కడైతే ఉంటాయో, తెల్లని పావురాలు ఉండే చోట నేను నివాసం ఉంటా అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది. అదొకటి. తర్వాత సత్యవాదిన ఎప్పుడు కూడా సత్యం మాట్లాడేటటువంటి వారి దగ్గర నేను ఉంటాను. తర్వాత హుతాగ్నయ అంటే అగ్నిహోత్ర నీళ్ళు సాధారణంగా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. అవునండి. ఎక్కడైతే అగ్నిహోత్రాలు చేసుకుంటూ ఉంటారో ఆ ఇండ్లలో నేను ఉంటా అని చెప్పేసి అట్లా. తర్వాత మనం ఇంట్లో కూడా మామూలుగా చూస్తుంటాం పదార్థాలు, పాలు, పెరుగు, నెయ్యి, వీటిలలో కూడా లక్ష్మి ఉంటుంది. అంటే వాటికి మనం మూత వేసి పెడతాం ఉమ్. అలా. తర్వాత శంఖం మధ్యలో ఉంటుంది అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అట్లాగా. తర్వాత ఇలాంటి కొన్ని ఆ పదార్థాలలో కొన్ని ఆ స్థలాలలో నేను ప్రత్యేకంగా ఉంటాను కాబట్టి అంటే శుచి శుభ్రత నుంచి మొదలుకొని ఎక్కడైతే ఆ ఇంట్లో శుచి శుభ్రత మొదలుకొని ఆ అమ్మవారిని అర్చించడం తర్వాత మొదలు పెట్టాలి. అంటే శుచి శుభ్రత లేకుండా అమ్మవారు ఏదో మనం ఫోటో పెట్టుకొని చేస్తే అంటే కాదు. శుచి శుభ్రత చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని మనము లక్ష్మీ సహస్రనామాలను లక్ష్మీ నమః అనేది మామూలుగా మనం చెప్పే నామం. ఈ లక్ష్మీ నమః అనే నామమే అమ్మవారికి చాలా ప్రీతికరం. ఆ లక్ష్మీ నమః అటువంటి నామంతో లక్ష్మీ సహస్రనామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఇలాంటి వాటితోని అమ్మవారికి అర్చన చేయడం ద్వారా, కుంకుమతో చేయడం ద్వారా అంటే ఈ పూజా విధానం కంటే కూడా నియమాలు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ పొద్దున్నే లేవడము, అమ్మవారి ఫోటో అక్కడ పెట్టుకొని అమ్మవారి కుంకుమార్చన కానీ, పుష్పార్చన కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా మనం పాత్రలు అవుతాం. రైట్ అండి. అయితే మీరు చెప్పింది బాగుంది, కానీ మేము చూస్తున్నాం అంటే అడిగే ప్రశ్నని బట్టి ఒకవేళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకసారి మనం చూస్తే గనక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, 10 అయితే గానీ వాళ్ళు నిద్రలేవరు. శుక్రవారాలు తప్ప ఇంకా వేరే రోజు పూజ చేయరు. అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవిస్తోంది. మేము మీరు చెప్పిన విధానాన్ని ఫాలో చేస్తున్నాం, మా ఇంట్లో లక్ష్మి లేదు, ఏమిటండి డిఫరెన్స్ అని అడుగుతారు. దానికి మీ సమాధానం? అంటే అలాంటి వాళ్ళల్లో మీరు గమనిస్తే గనక కేవలం డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు దూరి చూడం కదా వాళ్ళ లైఫ్ లో ఏముందో. చూడలేం. అంటే అన్ని రకాలుగా అన్ని బాగున్నామని మనం చెప్పలేం. ఆ ఇంట్లో అనారోగ్య సమస్య ఉండొచ్చు, లేదంటే ఉద్యోగం, బిజినెస్ అన్ని కూడా సరే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు. అంటే అక్కడ అది అలక్ష్మి అన్నట్టు. కరెక్ట్. అలాగే ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు, నిత్యం అగ్నిహోత్రులు ఉంటారు. సరైన అగ్నిహోత్రులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం ఏమి ఉండదు, కానీ వాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అప్పుడు అదే సంతృప్తిగా ఉంటారు. ఆ తృప్తి అనేదే లక్ష్మి. అట్లా మనం దాన్ని ఉదాహరణ చెప్పుకోవచ్చు, అలా చూసుకోవచ్చు. కరెక్ట్. అందుకనే ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఏమో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
వాళ్ళు నవ్వుతూ అందరూ కలిసి తినటం కూడా లక్ష్మి. అది కూడా లక్ష్మి అందరూ చక్కగా కలిసి తింటాం, తినడం. అందరూ చక్కగా మాట్లాడుకోవటం, ఇప్పుడు ఆనందంగా ఒక ఇంట్లో ఒకే ఉండటం వ్యక్తి ఉంటాడు, తనకు వండడానికి ఎవరు ఉండరు, తానే వండుకోవాలి, తనే తినాలి, ఏకాకిలాగా ఏకాకిలా ఉంటాడు. అలాంటప్పుడు తనకి ఎన్ని ఉన్నా ఎంత కూడా డబ్బులు అలక్ష్మి కదా. ఉంటాయి. యా యా అలక్ష్మి కదా, ఆ ఇంట్లో అలక్ష్మి ఉంటాయి కదా. రైట్ రైట్ అద్భుతం అండి. సో ఈ విధంగా కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా? చిన్న చిన్న రెమెడీస్ రూపంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఆ, అమ్మవారు ముఖ్యంగా కమల పువ్వులలో ఉంటుంది. ఉమ్, ఈ పూజా విధానంలోనే మనం ఈ కుంకుమార్చనతో పాటు ఇంతకుముందు చెప్పుకున్నట్టు కుంకుమార్చనతో పాటు కమలతోని గనక పూజ చేసినట్లయితే గనక అమ్మవారి అనుగ్రహం తొందర ఉంటుంది. ఉమ్, చాలా శీఘ్రంగా అమ్మవారు అనుగ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్, కమల పూలతో అర్చన, తర్వాత కలువ పూలు, వీటిలలో కూడా అమ్మవారు ఉంటుంది. కాబట్టి అలా ఆ పూజా విధానంగా మనం అలా చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి సాధారణంగా ఈ లక్ష్మీ పూజలు ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళే చేస్తుంటారు. మగవాళ్ళతో పాటు కూర్చొని చేయడానికి వాళ్ళకి అంత సమయం ఉండదు. వీళ్ళు చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క పటం పెట్టుకొని వాళ్ళకు తెలిసిన విధానంగా సంకల్పం చెప్పుకొని, పురాణోక్తంగా మామూలుగా అలా సంకల్పం చెప్పుకొని కలువ పూలతో గానీ కమల పూలతో గానీ అలా అర్చన చేయడం, అష్టోత్తరము సహస్రనామాలు చెప్పుకొని అలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తొందర మనకు. ఈ కలువ పూలతో అంటే అట్లీస్ట్ శుక్రవారాలైనా అట్లీస్ట్ చేయటం అనేది అలవాటు చేసుకుంటే. ఇప్పుడు వైభవ లక్ష్మి అని చేస్తుంటారు సాధారణంగా. వైభవ లక్ష్మి వరకు 9 వారాలు చేస్తారు. అలా వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఒక్కరు చేసుకున్నా కూడా చేసుకోవడానికి ఉంటుంది. అలాంటి ఇప్పుడు మనకు గ్రంథాలు కూడా బయట లభిస్తున్నాయి. మనకి ఆడవాళ్ళు ఒకరు కూర్చొని చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కొన్ని ఫాలో అవ్వడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. తెల్ల పావురాల గురించి అన్నారు, మీరు ప్రస్తావించారు. తెల్ల పావురాలు ఉన్న చోట అమ్మవారు ఉంటారని. ఏమిటి తెల్ల పావురాలతో ఎట్లా లింక్ అయి ఉంది అమ్మవారి అనుగ్రహం అనేది? అంటే ఆవిడ ఉన్నారు అని. స్కాంద పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనం ద్వారా, ఆ ప్రామాణికం ద్వారా అటువంటి చోట నేను ఉంటాను అని చెప్పేసి, అంటే అమ్మవారు ఇష్టపడేటటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ తెల్ల పావురాలు ఉండేటటువంటి చోట నేను తప్పకుండా ఉంటాను అని. అది బోల్డ్ అని పావురాలు అయితే ఉంటాయి కానీ తెల్ల పావురాలు చాలా రేర్ గా కనబడుతుంది. తెల్ల పావురాల గుంపు అనేది రేర్ గా కనబడుతుంది. అందుకని అమ్మవారు కూడా రేరే కదా, లక్ష్మి కూడా రేరే. డెఫినెట్లీ గుంపు ఉన్న చోట నేను ఉంటాను. తర్వాత ఉసిరికలో కూడా ఉంటానని. అట్లాగే ఒకసారి శివ పార్వతులు కూడా, అంటే పార్వతీదేవి అంటుందన్నమాట, నీకేమో బిల్వం ఇష్టం, ఆయనకు విష్ణుమూర్తికేమో తులసి ఇష్టం. కాబట్టి మీ ఇద్దరికి ఇష్టమైనటువంటి ఒక పదార్థం మనం ఏదైనా తయారు చేద్దాం అని చెప్పేసి ఇద్దరు ధ్యానాన్ని కూర్చుంటారు. కూర్చుంటే కాసేపు అయిన తర్వాత శివుడి కళ్ళల్లోంచి అమ్మవారి కళ్ళల్లోంచి భాష్పాలు కింద పడతాయి. ఆ కింద పడ్డటువంటి భాష్పాలే ఉసిరి చెట్టు లాగా వెలుస్తుంది అనమాట. మాఘ శుద్ధ ఏకాదశి రోజు ఈ ఉసిరి చెట్టు వెలుస్తుంది అనమాట. ఆ వెలిసిన తర్వాత ఈ వెలిసినటువంటి వృక్షం ఉసిరి వెలిసింది కాబట్టి ఈ ఉసిరికి ఎవరైతే విష్ణువు గాని, అంటే ఇద్దరికి ప్రీతికరమైనటువంటి విష్ణు పూజ చేసేటప్పుడు శివ పూజ చేసేటప్పుడు ఉసిరికి ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ అనుగ్రహం తొందరగా లభిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క ఉసిరిలో కూడా నేను ఉంటానని చెప్పేసి చెప్తాను. అట్లాగే మనం శ్రీ సూక్తం అని చెప్పేసి చెప్తాం. బిల్వవన ఆదిత్యవరణేత బసోత్ జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ, అంటే బిల్వ చెట్లలో కూడా నేను మారేడులో ఉంటాను. తర్వాత స్కాంద పురాణంలోనే కొన్ని ఉంటాయి మనకు వచనాలు. మహేశ్వరేచ అని. మహేశ్వరేచ అంటే శివుడి యందు కూడా నేను ఉంటానని. అంటే ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. అంటే ఐశ్వర్యం ఇవ్వాలంటే శివుడే ఇవ్వాలి. అలాంటి శివార్చన ఎవరైతే చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది. ఇలాంటి కొన్ని స్థలాలలో కొన్ని ఆ యొక్క సందర్భాలలో నేను వాళ్ళను త్వరగా అనుగ్రహిస్తానని చెప్పేసి అమ్మవారు చెప్పినటువంటి వాక్యాలను కూడా మన పురాణంలో కనిపిస్తుంది. అద్భుతం. అయితే డైరెక్ట్ గా లక్ష్మీదేవి పూజే కాదు, అటు ఈశ్వర అర్చన చేసుకున్నప్పటికీ లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. రైట్ అండి. ఖచ్చితంగా ఈ నియమాల్ని పాటిస్తూ మీరన్నట్టుగా శుచి శుభ్రత ఏదో అమ్మవారికి ఇష్టమని కాదు, మనకు కూడా హైజీన్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ కాబట్టి అలా ఉంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ, అంటే ప్రాక్టికల్ గా చేసుకునే కొన్ని మార్పుల వల్ల కూడా, ప్రత్యేకించి పూజలే కాదు, కొన్ని మార్పుల వల్ల కూడా డెఫినెట్ గా అమ్మవారి అనుగ్రహం కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల, అలాంటి అప్పుడు శుచి శుభ్రత పెట్టుకున్నప్పుడు మనం ఎటువంటి పూజా నియమాలు కూడా అసలు పాటించాల్సిన అవసరం లేదు. పూజ చేయకుండా ఏం కాదు, అంటే యథావిధిగా ఎంతో కొంత యథాశక్తిగా చేసినా ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ వచ్చి ఉంటుంది అమ్మవారు. వచ్చి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు పూజ చేసుకోవాలన్నటువంటి భావన కలుగుతుంది. పొద్దున్నే లేవడం గానీ అలాంటి చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ముందు ఆమె రావాలి. ఆమె వస్తే, ఆమె రావడానికి మనం తలుపులు తీస్తే శుభ్రత ఉంటే, ఆమె వచ్చిన తర్వాత పూజ చేసుకోవడానికి మనకు కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పాటిస్తే తప్పకుండా. ఐశ్వర్యాల్లో ఇంకొక ఐశ్వర్యం అండి, ఇంట్లో మనం చూస్తాము భార్యాభర్తలు అందరు చక్కగా ఉంటారు కానీ భర్త పూజ చేస్తే వచ్చేటటువంటి ఇంకా ఫలితం ఇంకా అధికం. ధర్మపత్ని కాబట్టి ఇంటి యజమాని చేస్తే అందులో సగం ధర్మము సగం పుణ్యం అంతా కూడా భార్యకు వస్తుంది. భార్య ఏర్పాట్లు చేస్తుంది చక్కగా భర్త కనుక పూజ చేస్తే. కానీ ఇవాళ రేపు చాలా ఇళ్లలో మనం చూస్తాం, ఏమంటే మా భర్త ఏమీ చెయ్యరండి, ఆయన ఏదో లేస్తాడు తింటాడు వెళ్ళిపోతాడు, నేనే చేయాల్సి వస్తుంది అంతా అని అంటుంటారు. భర్తల్ని మార్చుకునే విధంగా, అంటే పూజ చేసుకోవటంకి మార్చుకునే విధంగా ఏమైనా పద్ధతి ఉందా?
వాళ్ళు స్వతహానే వాళ్ళు మార్చుకోవాలి. మారాలి. అలాంటి ఉమ్. వాటికి పూజలు అంటే సాధారణంగా వీళ్ళు పాతివ్రత్యం పాటించుకుంటూ ఉమ్, నిత్యం ఇప్పుడు వీళ్ళు చేసుకునే నిత్యం వీళ్ళు చేసుకునేటటువంటి పూజ ఏదైతే ఉందో ఉమ్. ఆ పూజ పరిపక్వత చెందినప్పుడు కొన్ని రోజులు అలాగే చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మార్పు భర్తలో వస్తుంది. ఆటోమేటిక్ మార్పు వస్తుంది. మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ పూజా ఫలితం అనేది ఎక్కడికి పోదు, ఆ ఉమ్. ఇంట్లో ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఉమ్. వీళ్ళు ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నారు ఉమ్, అలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి, దీపారాధన చేసి అమ్మవారి పూజ చేస్తున్నారు కాబట్టి ఆ అనుగ్రహం తప్పకుండా వస్తుంది. అయితే ఉమ్. వీళ్ళు ఎప్పుడైతే నియమాలు పాటించుకుంటూ చేస్తున్నారో ఉమ్. ఆ అనుగ్రహంతో తప్పకుండా వీళ్ళ భర్తలు మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. సంకల్పం గట్టిగా చెప్పుకోండి, ఆ, ఖచ్చితంగా అమ్మవారు తప్పకుండా మారుస్తారు. తప్పకుండా తప్పకుండా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.